వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారంలో ప్రధానంగా వరద బాధితులకు సంబంధించి పరిహారం విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సింగిల్ ఫ్లోర్ మునిగిన వాళ్ళకి 25,000, అలాగే రైతులకు కానీ 3 వీలర్స్ వాళ్ళకి కానీ 2 వీలర్స్ కానీ, అలాగే బోట్ల రాజకీయం ఒక రకంగా కృష్ణ అనేది గట్టెక్కేసిందా. ఒక బోట్ని అయితే బయట తీశారు. ఆ బోట్ల రాజకీయం మీద ఒక పెద్ద ఎపిసోడ్ నడిపించే రెండు పార్టీలు కలిపి. దానికి తోడు వైసీపీకి ఒక బ్యాడ్ న్యూస్ కూడా స్టార్ట్ అయిందా. కీలక నేతలు ఈ వారం రాజీనామాల పరం అయితే మొదలుపెట్టారు. బాలినేయంతో మొదలైంది. అది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు ఆగుతుందని క్యాబినెట్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 పథకాల గురించి కానీ, రేపు ఆయన అమలు చేయబోతున్న గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి కానీ, అలాగే జమిలీ ఎన్నికలకు సంబంధించి మోడీ ఫిక్స్ అయిపోయారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఏంటి, దాని తర్వాత దేశంలో మారే రాజకీయ పరిణామాలు, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా పరిహారం విషయంలో ఒక శభాష్ అనిపించుకున్నారా బాబు గారు? 10 రోజుల కష్టం, లేదంటే జనాలు పడ్డ ఇబ్బందికి ఒక రకంగా కొంతవరకు పరిహారం, అంటే అంతా అన్నాను కానీ కొంతవరకు ఊరట లభించినట్టేనా? అంటే రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైనటువంటి పరిహారం అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు సాధారణంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం. ఇప్పుడు ఇందులో కూడా వరద బాధితులకు 5 లక్షలే చనిపోయింది. అదే ఎల్జీ పాలిమర్స్ అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చినప్పుడు ఏమన్నాం, అద్భుతంగా చేశారు అనుకున్నాం. అట్లాగే ఈ మధ్యన ఒక ఫార్మా కంపెనీ వైజాగ్లో పేలినప్పుడు, చనిపోయినప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఇప్పించింది కదా ప్రభుత్వం. దాంతోపాటు అప్పట్లో జగన్ గాయపడ్డటువంటి వాళ్ళకి 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ఇప్పిస్తే, వీళ్ళు గాయపడ్డటువంటి వాళ్ళకి కూడా 15 లక్షలు ఏమో ఇప్పించారు. కాబట్టి మంచి పరిహారం ఇప్పించారు. అంటే ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇప్పించేటటువంటి సంస్థలు ఈవెన్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారం విషయంలో కూడా అట్లాగే ఆలోచిస్తారు ఎంత అనేటట్టు. ఇంతవరకు గతంలో మ్యాక్సిమం ఇచ్చినటువంటి సందర్భం 10,000. నిండా మునిగిన వాళ్ళకి 10,000, పాక్షిక మునిగిన వాళ్ళకి 5,000. అదేది పాకలు ఉండి కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి ఇస్తారు. ఇట్లా కంప్లీట్గా ఇళ్ళు, అంటే ఇప్పటిదాకా ఉన్న మునకలన్నీ కూడా కృష్ణానది లోపల ప్రాంతాలు. ఇదివరకు ఏరియాల్లో మునిగినా కూడా కంప్లీట్ మునిగేది ఉండేది కాదు. మ్యాక్సిమం నడుములోతు నీళ్లు ఉండటం అనేది చూసాం గతంలో ఈ ఏరియాలో. ఇట్లా 8 అడుగులు 7 నుంచి 9 అడుగుల మధ్యలో వచ్చినటువంటిది ఫస్ట్ టైం. కాబట్టి ఈ స్థాయిలో ఒక ఫ్లోర్ మునగడము ఫస్ట్ టైం. అది చారిత్రాత్మకం. అందులోకి ఆ ప్రాంతంలో వరద రావడం ఒక చారిత్రాత్మకం ఆ స్థాయిలో. అదే సందర్భంలో ఆ వరదకి ఇచ్చిన పరిహారం కూడా చారిత్రాత్మకమే. కాకపోతే అది సరిపోతుందా లేదా ఈ చర్చ దండకెక్కి. ఎందుకంటే ప్రభుత్వాలు అంతకుమించి చేయగలిగేది ఏం లేదు. అలాగే ముందు సమాచారం ఇవ్వలేదు, ఇవన్నీ ఇంతకు ముందే చర్చించుకున్నాం కాబట్టి ఇప్పుడు అనవసరం. ప్రభుత్వంగా చేయాల్సినటువంటి దాంట్లో 25,000 రూపాయలు అలకిస్తానంటాం. అట్లాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, రైతులు కానీ ప్రతి స్టెప్ బై స్టెప్, ఈవెన్ కోడికి 100 రూపాయలు లాంటిది కూడా పెట్టడం అనేటటువంటిది చాలా బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. అంటే మెయిన్ పశు సంపద అనేది కూడా చాలా కీలకం. అలాగే పంటల మీద హెక్టార్కి ఎంత అని, అది కూడా 35,000. ఇదంతా అది సరిపోద్దా లేదా అనేది ఒకటి, అది అనేసుకున్నాం. కాబట్టి కోలుకోవడం అనేది అంత సాధ్యమా బాధితుల విషయంలో మాట్లాడుకోవాలనుకుంటే? అక్కడ కుటుంబాలలో మళ్ళీ కోలుకోవడానికి పేద కుటుంబాలకి ఒక 1.5-2 ఏళ్ళు పడుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు కనీసం 4-5 ఏళ్ళు పడుతుంది మళ్ళీ ఇప్పుడు కోల్పోయి తిరిగి సాధించడానికి. ఎందుకు అంటే ఇక ఎగువ మధ్య తరగతి అయితే సరే డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి కొంచెం అనుకోవచ్చు. మధ్య తరగతికి అతిపెద్దదైనటువంటి భారం. అలాగే పేదలకు వచ్చేటప్పటికి మళ్ళీ రోజు కష్టపడేటటువంటి సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఓకే. మధ్య తరగతికి ఏమవుతుందంటే లక్షల్లో ఖర్చు ఉంటుంది. డబుల్ కార్డ్ బెడ్ ఒకటి కామన్గా ఉంటుంది, సింగిల్ కార్డ్ బెడ్, డబుల్ కార్డ్ బెడ్, సోఫా సెట్లు, ఇవి ఒకటి సమకూర్చుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుంది. ఇప్పుడు నేను 94లో ఉద్యోగంలోకి వస్తే ఒక టీవీ సొంతగా కొనుక్కోవడానికి 2005 సంవత్సరం పట్టింది. అది కూడా అప్పటికి ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ మా నాన్నోళ్ళు అటు ఊరు వెళ్ళిపోతున్న టైంలో ఒకటి ఉంటే, అది ఫిలిం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే మన దగ్గర ఇంకేం లేదు. టీవీ లేకుండానే అన్నేళ్ళు ఉన్నాం. ఉన్న టైంలో ఏది నేను టీవీలో పనిచేస్తూ ఆ టైంలో ఇక ఏదో ఒకటి, అంటే TV9కి చేరున్నాం. ఇక ఏదో ఎమర్జెన్సీది కావాలంటే ఎట్లాగా తెలియట్లేదు, ఫోన్ కానీ ఇట్లాంటివి కావాలంటే. అప్పుడు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక షాపు, చిన్న షాపు దగ్గరికి వెళ్ళి, అది ఏది సెకండ్ హ్యాండ్ అమ్మే షాప్ అనమాట, వెళ్ళి అడిగా అనమాట, ఏమన్నా తక్కువలో ఒక 2,000, 2,500 వస్తుందంటే, మీరేంది ఇట్లా సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం ఏందని చెప్పి, మా దగ్గర డ్యామేజ్ అని చెప్పే పేరుతో ఎక్కడో చిన్న గీకుడు ఉంటుందండి, అవి మేము తక్కువకి ఇస్తాము, మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంతే ఇవ్వండి, తీసుకెళ్ళి తర్వాత మీకు వచ్చినప్పుడు ఇద్దరు కానీ 7,500 ఎంత అన్నాడు అనమాట.
అంటే అట్లా కాదులే అని చెప్పేసి అప్పుడే అదే రోజున మాకు ఈ శాలరీస్ ఏప్రిల్లో పెంచి సెప్టెంబర్లో ఇస్తారు పెంచిండు, అప్పుడే డబ్బులు వచ్చున్నాయి. అది తీసుకెళ్ళి దాంతో కొన్నా మొట్టమొదటిసారి. అంటే ఒక టీవీ కొనడానికి అంత టైం తీసుకుంది. అట్లాగే తర్వాత నేను వైజాగ్ వెళ్ళినప్పుడు డైనింగ్ టేబుల్ కొనుక్కోవడం కానీ, సోఫా కొనుక్కోవడం కానీ, డబుల్ కార్డు పెట్టి తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నాం. అంటే ఏంటి, ఒక వస్తువు సమకూర్చుకోవడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు జాగ్రత్తగా, అది కూడా ఈ బోనస్లు వస్తేను, ఈ శాలరీస్ పెరిగినప్పుడు ఇచ్చే పెంచిన అమౌంట్ లంసంగా ఇవ్వడం వలన ఇట్లాగ ఒక్కొక్క వస్తువు కొనడానికి ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క వస్తువు సమకూర్చుకునేవాడు. అది కూడా ఈ పెద్ద కంపెనీల్లోకి వచ్చాక, అంతకుముందు అసలు ఆ సీనే లేదు. అది కూడా బట్టలు గట్లేం కొనకుండా ఓన్లీ ఇయే కొంటే అంత జాగ్రత్తగా చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇవాళ చూస్తే ఇవాళ అవన్నీ సమకూర్చుకోవాలంటే వీళ్ళకేం జీతాలేమి వరదల్లో ఉన్నారని ఎక్కువేమి ఇయ్యరు కదా, ప్లస్ 10 రోజుల జీతం కూడా పోద్ది వాళ్ళు వరదల్లో ఉద్యోగం చేయనటువంటి కారణం. అవన్నిటినీ మళ్ళీ సమకూర్చుకోవాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. వాళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతారు. కాకపోతే ఏం చేయగలుగుతారు, ప్రభుత్వం కూడా అంతకు మించి ఏం చేయలేదు. కానీ కొంతమందికి కొంతవరకు మాత్రం రిలీఫ్, అందులో అయితే ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. ప్రాథమికమైనటువంటి రిలీఫ్ అయితే నో డౌట్. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకంటారు ఇంకా కష్టాలు ఎవరో కూడా తీర్చలేరు. బోట్ల రాజకీయం మీద 2 పార్టీలు పెద్ద రాజకీయమే చేశాయి. మొత్తం మీద ఒక బోట్ని అయితే తీసుకొచ్చారు. ఒక రకంగా గట్టెక్కినట్టేనా ఆ కష్టం. ఇక ముందు అలాంటివి జరగకుండా ఉండాలంటే, ఇలాంటి ఫ్లోటింగ్స్ వచ్చినప్పుడు ఇక మీద ఏమైనా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయా? ఒకందుకు మంచిది, ఏ నుంచి బోట్లు కట్టేవాళ్ళు జాగ్రత్త వాళ్ళ దగ్గర పెట్టుకుని కడతారు. అదే, అవును. సేమ్ టైం ఇది ఒక పెద్ద అంటే చారిత్రాత్మకమైనటువంటిది అనాలి. ఎందుకంటే ఇలాంటి వింత చారిత్రాత్మకమైనటువంటి వ్యవహారం ఇంతవరకు ఎవరు వినుండరు, చూసుండరు. అంటే ఇందులో కీలక పాయింట్ ఏంటంటే తప్పిదం ఎక్కడది అనేది. బోట్లు కట్టిన వాళ్ళు వరదలు వచ్చినప్పుడు బోటు కొట్టుకుపోవడం అనేటటువంటి సగటున ప్రతి వరదప్పుడు 2-3 సంఘటనలు చోటు చేసుకుంటాయి. దాంట్లో మానవ తప్పిదాన్ని చూడలేము. మానవ తప్పిదం అనేటటువంటి పాయింట్కి ప్రకృతి వైపరీత్యంలో వచ్చిన మానవ తప్పిదం. అదే, అవును. ప్రకృతి వైపరీత్యం కారణంగా మానవ తప్పిదం. ఎందుకంటే ఓ బోట్ అనేటటువంటి దాన్ని ఒడ్డుకు తీసుకెళ్ళడమో లేకపోతే లారీలో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళలేరు, లేదా ఇంటి దగ్గరికి దాచుకోలేరు. లంగరేయాలా లేదా కట్టేయాలి. వరదప్పుడు లంగరేయరు. వరదప్పుడు లంగరేస్తే మునిగిపోతుంది కాబట్టి లంగరేయరు, దాన్ని కట్టేస్తారు. దాంతో పాటుగా లూజ్గా కడతారు. ఎందుకు అంటే కొంత దూరం ఆ వరదలో అట్లాగా తోసుకుపోయినా నిలబడద్దని. వరద ఫ్లో కారణంగా ఇది కొట్టుకుపోయాయి. బేసిక్గా దాన్ని తీసుకొచ్చి ఒక సహజ సిద్ధ సంఘటన ప్రతిసారి జరుగుతుంటాయి. జరిగినప్పుడల్లా దాన్ని తీసుకొచ్చి ఇక పైన భవిష్యత్తులో ఈ దఫా ఏ కుట్ర అంటారో తెలియదు ప్రస్తుతం. అందులో అన్నిటికంటే నవ్వొచ్చేదల్లా దాంట్లో బ్యారేజీని కూల్చేయడం, ఒక బోటుతో బ్యారేజీలు కూల్చేయడం అనే కుట్ర గనక సాధ్యం అనుకుంటే చైనా వాడు, బంగ్లాదేశ్ వాడు, శ్రీలంకోడు ఇంకేం చేయక్కర్ల, బోట్లు తలకాసిన బోట్లు పంపించేస్తే అయిపోతాయి, ఒడిగిపోతారు. లేదా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వాళ్ళకి అది తెలియట్లా యుద్ధం ఎట్లా చేయొచ్చని, బోట్లతో గుద్దేయచ్చు అని చెప్పి అంతే అవుతుంది. కాబట్టి అది మాత్రం కొంచెం విచిత్రమైనటువంటి స్టేట్మెంట్. ఆ అంశాన్ని కూడా వాడుకున్నారు రాజకీయంగా దాన్ని కూడా. అంటే బేసిక్గా ఇప్పుడు దాంట్లో పత్రికల్లో వస్తున్న వార్తకి వాస్తవికతకి కంప్లీట్ తేడా ఉంటుంది. పత్రికల్లోనేమో దాంతో కుట్ర పన్నారు అది ఇదని, రాసినటువంటి ఎఫ్ఐఆర్లో ఏం పెట్టారు, నిర్లక్ష్యంగా కట్టేశారని. దాని వెనక కుట్ర ఉందేమో అనుమానిస్తామంటే చివరికి న్యాయమూర్తి గారు ఏమన్నారు, ఇది కూడా ఇవ్వనన్నారు, రిమాండ్ ఇవ్వనంటే వీళ్ళు గట్టిగా లేదంటే కుట్రది ఒక్కటి కనుక్కుంటాం అంటే సరే అన్నారు. పోనీ ఆ తర్వాత అలాని కుట్రని విచారించి ఏమైనా చేశారా? అయిపోయింది. ఓకే, వెంటనే బెయిల్ వచ్చేసిందంటే ఏంటి, యాక్చువల్గా ఒక వంతెనని కూల్చే కుట్ర అంటే 1,00,000 మందిని చంపే కుట్ర అంటే ఎవరికి ఇవ్వాలి అది దర్యాప్తు? జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జోక్యం చేసుకోవాలి. ఎందుకు 1,00,000 మందిని చంపడం అంటే ఉగ్రవాదం అవుతుంది. అది ఏమన్నా నార్మల్ ఇన్సిడెంటా? ఓ వంతెనలు కూల్చేయడం అంటే ఉగ్రవాదం అవుతుంది. ఉగ్రవాదం చేసే వాళ్ళని ఏం చేయాలి? అది రాజకీయం కాదు కదా. ఉగ్రవాదం చేసే వాళ్ళని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పి చూడాలి. అదేం చేయలేదంటే ఇది జస్ట్ ఏంటంటే మన పోలీసులతో కాసేపు హంగామా, మిగతాదంతా దాన్ని ఏమంటారు ఒక మీడియా హైప్తో ఈ చర్చ నుంచి పక్కకి తీసుకెళ్లారు. వరదల్లో ముందస్తు సమాచారం ఇవ్వలేదు అన్నటువంటిదో, లేకపోతే అమరావతిలో కొన్ని నీళ్లు వచ్చినాయి అన్నటువంటిదో వాగుల వల్ల, ఇవి పక్కకి వెళ్ళిపోయినాయి అనమాట. క్యాబినెట్లో
చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక రకంగా అంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం స్టార్ట్ అయిందని అనుకోవాలా పాలన? అంటే ఈ నెల రోజులు ఎక్కువ ఈ వరదలు దీంతో వెళ్ళిపోయింది, కానీ చాలా వరకు ఇంకా మొదలు పెట్టలేదు హామీలు. దానికి శ్రీకారం చుట్టారని అనుకోవాలా? ఇది గ్యాస్ సిలిండర్ ఇంకా అన్నీ గ్యాస్ కానీ రేపటి నుంచి అన్న క్యాంటీన్ ఇవన్నీ ఆల్రెడీ మొదలు పెట్టేశారు అనుకోండి. ఒక్కొక్కటి ఇక నుంచి మద్యం పాలసీకి సంబంధించి పథకాలలో ఉన్నటువంటిది అయితే ఇంకా బిగిన్ కాల, అందులో గ్యాస్ సిలిండర్లు బిగిన్ చేయబోతున్నారు కూడా దీపావళి నుంచి అన్నారు కదా. కాబట్టి గ్యాస్ సిలిండర్లది ఇవ్వబోతున్నారు, దాని నుంచి ప్రారంభించాలి. ఇంకోటి ఇప్పుడు ఏదేదో సెర్ప్ వాళ్ళతో మీటింగ్ అయ్యి 50 ఏళ్ళకి పెన్షన్ గురించి ఆల్రెడీ సర్వే చేయించారట. 15 లక్షల మంది మంత్రి 15 లక్షల మంది కొత్త వాళ్ళు వస్తారట అప్పుడు. అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఏం చేస్తున్నారంటే పెన్షన్ల రివ్యూ అంటే ఉన్నోళ్ళకి కొంతమందికి తీసేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఏది అనర్హులు అనర్హులు అదే అంటే ఇందులో తీసేసి అంత పెడతారా? ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే 65 లక్షల మందికి ఇప్పుడు ఇస్తున్నారు. 64 లక్షలు అనుకోండి, ఓ లక్ష అటు ఇటు పోయి 64 లక్షల మందికి ఇప్పుడు ఇస్తున్నారు. ఓ 10,000 అటు ఇటు అయినా ఈ 64 పైన 15 వస్తే ఓకే. రేపు పొద్దున ఏ 60 64 వచ్చింది అనుకోండి అంటే ఓ 15 లక్షల మంది పోయినట్టు, తీసినట్టు. అది పెద్ద చర్చకే తావిస్తుంది. లేదంటే అంత స్థాయిలో అనర్హులు ఉంటారా? అంత భారీ స్థాయిలో తీసేసి అంతగా అనర్హులు ఉంటారా? అంటే ఇప్పుడు మనకి అనర్హత అనే పాయింట్ ఏమంటారు, ప్రభుత్వాల ఆలోచన దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ప్రభుత్వాల ఆలోచన బట్టి అనర్హత అర్హతలు ఉన్నాయి, అంతే తప్పించి ఏం లేదు. ఇవాళ లెక్క ప్రకారం ఒరిజినల్ పేదవాడు అంటే మన రాష్ట్రం మొత్తం మీద 20-30% మించి లేరు. తిండికి కూడా గతి లేని పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మరి కాబట్టి ఇక్కడ మధ్యతరగతిని కూడా పేదరికం జాబితాలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చారు. ఆ లెక్కనైతే నిజంగా అయితే కనుక 20-30 లక్షలకు మించి పెన్షన్లు రావు. కానీ మధ్యతరగతికి ఈ పెన్షన్ అలవాటు పడ్డోళ్ళు ఇప్పుడు మేబీ వాళ్ళల్లో పార్టీ సింపథైజర్స్ అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళకి ఉంచి మిగతా వాళ్ళకి తీసేయచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలే పేదల్ని తీయకపోవచ్చు, వీళ్ళని తీసేయచ్చు మేబీ. అంటే బిలో పావర్టీ లైన్ కనుక చూసుకుంటే అంటే కొన్ని కేంద్ర రూల్స్ ఉన్నాయి కదా, ఎంత కరెంట్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి తీయరు నాకు తెలిసి. వాళ్ళకి తీయకుండా మధ్యతరగతికి కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే అంటే నేను అనేది వాళ్ళే ఉండాలి అని అనుకుంటే మిగిలిన అంటే దాదాపు సగం మంది అయినా పోతాయి కదా పింఛన్లు అనేది. అదే అనేది అట్లాగే సగం తీసేయాలి. ఆ సగం తీసేటటువంటి సందర్భంలో టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళ వరకు ఉంచి వాళ్ళ అభిమానులు వైసీపీ వాళ్ళే తీసేయచ్చు అందులో. అంటే యాజ్ ఫర్ నామ్స్ అయితే అనర్హులు 30 లక్షలు ఉంటారు. ఎందుకంటే నీతి ఆయోగ్ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద కలిపితే 30 లక్షలు 30% ఉన్నది. ఇది 30 లక్షల కుటుంబాలు. ఇక్కడ ఇస్తున్నటువంటిది 67 లక్షల కుటుంబాలు. కాబట్టి అలాగే రేషన్ కార్డులో చూసుకున్న కేంద్రం ఇస్తోంది 85 లక్షలు, మనం ఇక్కడ ఇస్తోంది 1,47 లక్షలు. అంటే దాదాపు 60 లక్షలు అక్కడ అనర్హులు ఉన్నారు. అవన్నీ తీసేస్తే గగ్గోలు ఎత్తిపోతుంది. అయితే ఈ అనర్హులు అనేవాళ్ళు ఎవరు? అట్లాగని కోటీశ్వర్లు కాదు, వీళ్ళు పేదరికానికి ఎక్కువ, ధనికానికి తక్కువ, అంటే మధ్యతరగతి ఓ రకంగా. యాజ్ ఫర్ నామ్స్ అయితే అనర్హులే మధ్యతరగతి కాబట్టి. కానీ విషయం అయితే ఇప్పుడు వాళ్ళల్లో ఎంతమందిని తీసేస్తారంటే నేను అనుకోవడం అయితే వైసీపీకి సంబంధించినటువంటి అనర్హుల్ని తీసేసి వాళ్ళ పార్టీల వాళ్ళకి ఉంచుకోవడంతో పాటు వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొత్త వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు. కొంతమందికి ఇచ్చుకుని టోటల్గా 60-65 దగ్గరే రన్నింగ్లో పెడతారేమో. మ్యాక్సిమం 70, ఏది ఈ కొత్తగా చెప్పిన 15తో కూడా కలిపి మ్యాక్సిమం 60-70 మధ్యలో నడుపుతారు. ఇంకా తగ్గింది అనుకోండి అన్రెస్ట్ వస్తుంది స్టేట్లో. ఒక అద్భుతమైన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టబోతుందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం? నిజంగా అంటే చాలామంది అసలు 99 రూపాయలకి క్వార్టర్ ఎలా ఇస్తారని కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మీడియాలో. అసలు సాధ్యం అవుతుందా అనేది అంటే నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఫీలింగ్. కానీ అది మద్యం ఎంత గొప్పగా ఎంత తగ్గించి గొప్పగా చెప్పినా నా దృష్టిలో తప్పే. అది పక్కన పెడితే 99 రూపాయలకి మద్యం ఇస్తే సంతోషమే తాగుబోతులకి. అదే సందర్భంలో ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళే అడిగారు. ఇప్పుడు సాధారణంగా ఇక్కడ లిక్కర్లో చీఫ్ లిక్కర్ ఉంటుంది, ఇదివరకు 50 రూపాయలు, ఇప్పుడు అది జగన్ హయాంలో 180-200 చేశారన్నారు. నాకైతే లిక్కర్ బ్రాండ్లు తెలియదు కాబట్టి చెప్పలేనది. అట్లాంటిది దానికి పెంచారు అన్నట్టు. అదొకటి 99 రూపాయలకి ఇస్తారా?
ఎందుకంటే క్వార్టర్ అని చెప్పేశారు ముందు. అందులోకి ఇప్పుడు వీళ్ళు అనేది బ్రాండెడ్ అంటున్నారు, నాణ్యత అంటున్నారు. అంటే మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటే రేట్ తగ్గించారంటే ఆటోమేటిక్గా క్వాలిటీ తగ్గిపోద్దేదో అనుకుంటాం కదా మనం, ఏదైనా ఒక పెట్రోల్ అయినా ఇంకోటైనా. అలాంటిది మద్యంలో బ్రాండెడ్ నాణ్యతతో కూడిన మద్యం ఇస్తామని అంటున్నారు కదా 99 రూపాయలకి. అది ఇస్తే అద్భుతమైన పాలసీ, ఎలా సాధ్యం అనేది ఇక్కడ ప్రశ్న. బేసిక్గా మాట ఒకటి ఉంటుంది, ప్రచారం పరంగా ప్రాక్టికాలిటీ చాలా తేడా ఉంటుంది. అవి మనం చూస్తున్నది. రేపు ఇది కూడా అంతే ఉంటుంది. అన్ని బ్రాండ్లు 99కి రావు. ఏదో పాత రోజుల్లో ఉన్న చీఫ్ లిక్కర్ తరహా బ్రాండ్లు 99 అంటే పాత రోజుల్లో చీఫ్ లిక్కర్ అమ్మారు కదా, ఆ చీఫ్ లిక్కర్ అప్పట్లో 50 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు ఏమన్నా 99 రూపాయలకి ఇవ్వచ్చు. ఆ బీర్లు అవి వచ్చేటప్పటికి ఏవైతే 300 500 ఉంటాయో అవేమి క్వార్టర్లు ఇవ్వకపోవచ్చు, అవి తగ్గకపోవచ్చు. అంటే క్వాలిటీ హై దీంట్లో ఉన్నటువంటి చేయకపోవచ్చు. మళ్ళీ అందులో ప్రీమియర్ షాపులు అంటున్నారు కదా, క్వాలిటీ అన్నీ అటు వెళ్ళిపోతాయి. డిఫరెంట్ మళ్ళీ అవన్నీ ఇంకా బాగా కాస్ట్లీ అవన్నీ అటు వెళ్ళిపోతాయి. ఇక్కడ మాత్రం మద్యం మీద ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవడం ఇప్పటివరకు ఏమైనా లేట్ అయిందా? అంటే మందుబాబుల ఓట్ల వల్ల గెలిచారు అనేది కొంతవరకు అట్లా లేటే ఉంది. 100 రోజుల్లోనే తీసేసుకున్నట్టే కదా నిర్ణయం. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్లోనే ఉంచాలన్నటువంటిది చాలా బలంగా అధికార యంత్రాంగం నుంచి ఉన్న ఫీడ్బ్యాక్ వాళ్ళకి. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏడాది 25,000 కోట్లు అనేది లంసంగా కనిపించింది అక్కడ ఒకటి. ఇప్పుడు దాన్ని ప్రైవేట్కి ఇస్తే కనుక మనకు వచ్చేది స్టార్టింగ్ డబ్బులు ఒకటే. ఆ తర్వాత మన వాళ్ళు ఇదంతా గ్రౌండ్ లెవెల్లో ఇక బెల్ట్ షాపులు అనేవి అన్ని విచ్చలవిడిగా తయారవుతాయి. వాళ్ళు చెప్పారు ముందు, అందువలన ఇన్ని రోజులు ఆగారు. అంటే ఇట్లాగే ఉంచుతూ రేటు కొంచెం తగ్గించి అన్ని రకాల బ్రాండ్లు పెడితే పోతుంది కదా అనేటువంటిది ఇప్పటిదాకా ఆలోచించడం వల్ల లేట్ అయింది. అంటే ఎందుకంటే వీళ్ళు చూసి వచ్చిన వాటిలో ఢిల్లీ, కేరళ ఇవి కూడా చూసారు. ఢిల్లీలో, కేరళలో గవర్నమెంట్ మద్యం దుకాణాలే ఉంటాయి. అలాగే గుజరాత్ తర్వాత బీహార్లో మద్య నిషేధం ఉంది. కాబట్టి వీళ్ళు పక్కన ఉన్నటువంటి తెలంగాణని మాత్రమే ఆదర్శంగా తీసుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ వచ్చాక విచ్చలవిడిగా మద్యం దుకాణాలు పెంచేశాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మద్యం దుకాణాలు, ప్రైవేట్ మద్యం దుకాణాలు కరెక్ట్ అన్నటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటిది. ఏంటంటే డబ్బులు వస్తాయి అన్నట్టు. కానీ ప్రైవేట్ పరం చేయడం అంటే కొంతవరకు కొంతమందికి ఉపాధి కూడా ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఈసారి వీళ్ళు చెప్పిన లెక్క అంతే కదా. ఇప్పుడు 12,000 మందికి వచ్చినాయి ఇది జగన్ హయాంలో, ఇప్పుడు 50,000 మంది ఉద్యోగులు అవుతారు. అంటే ఇప్పుడు కొత్తగా కూడా యాడ్ చేస్తున్నట్టున్నారు కదా వీళ్ళని, గీత కార్మికులకి. అది కూడా అవి మామూలే, అవి వాటిట్లలో కొత్తగా అయ్యేదేం కాదు. వాళ్ళు కొంత లబ్ధి పొందుతారు. అంటే గీత కార్మికులు సహజంగా మనకేమీ మద్యం దుకాణం పెట్టుకునేటువంటి ఆర్థిక స్తోమత ఉంటే పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఆ ఏరియా షాపులు వాళ్ళకని అనుకున్నటువంటి వాళ్ళు, ఆ నాయకులు వాళ్ళ పేరుతో టెండర్ వేసి, పేరు వాళ్ళది ఉంటుంది, డబ్బులు వీళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళకు 50,000 లక్ష ఇస్తారు. ఇప్పుడు శాంతం ఒక సాధారణ గీత కార్మికుడు 80 లక్షల రూపాయలు పెట్టి తీసుకుంటాడా షాపు? లేదు కదా. అంటే వీళ్ళకి ఫ్రీ అంటున్నారు కదా. అప్పుడు ఆ డబ్బులు 80 లక్షలు మిగిలినట్టేగా వ్యాపారస్తుడు ఆ షాపు అతనికి. అప్పుడు వీళ్ళకు ఒకేసారి లంసమ్ అమౌంట్ 10 లక్షలు ఇవ్వటము. అంటే అతను తీసుకోపోతే మామూలుగా జనరల్ గా జరిగేది అతని పేరు మీద వేరే వాళ్ళు. అదే కాకుండా వీళ్ళకి పర్మనెంట్ గా లబ్ధి పొందొచ్చు 5 ఏళ్ళు. అంటే ఇప్పుడు అట్లా షాప్ పెట్టుకుంది, ఇప్పుడు వీళ్ళకి డబ్బులు లేకుండా ఇచ్చారనుకోండి, 80 లక్షలు మిగిలిపోయింది. 80 లక్షలు మిగిలినప్పుడు 10 లక్షలు 20 లక్షలు వీళ్ళకి ఇవ్వడం లంసమ్ అమౌంట్. రెండోది వచ్చేటప్పటికి రోజు మందుబాట్లు కావాల్సింది తీసుకుపో అని చెప్పడం, 1-2. అట్లాగే నెలకు ఒక 50,000 అట్ట క్యాష్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఒక 5 ఏళ్ళు పర్మనెంట్ కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు కదా. లేదా షాప్ నడిపే బాధ్యత వాళ్ళకే అప్పచెప్పించి పెట్టుబడి పెట్టి వీళ్ళు లాభం సంపాదించుకోవచ్చు కదా. ఒక రకంగా ఆ గీత కార్మికులకి అది మంచి బెనిఫిట్. అది ఏది తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి ఆయా కులస్తులకి ప్రయోజనం అవుతుంది. అది మంచి బెనిఫిట్. పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయంతో వైసీపీకి ఇప్పుడు అసలైన కష్టాలు ఏమన్నా మొదలైనవి అంటే ఒక టీడీపీ అని కాదు, టీడీపీ జనసేన, బాలినేని రాజీనామా కానీ, సామినేని ఉదయభాన్ రాజీనామా, ఇంకా 2-3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా కష్టకాలం ఇప్పుడు మొదలైందా, ఆల్రెడీ ఉన్నదే, ఇప్పుడు ఏమైనా పెరిగిందా జగన్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం అనేది ఇవాళ కాదు, అది పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తుంటాం. దాన్ని ఏమంటారు, ఆయారం గయారంలు చాలా ఉన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు ఇంతకుముందు. ఏమైంది, 4 ఎంపీలు వెళ్ళారు. మళ్ళీ అధికారంలోకి వచ్చింది, అధికారం దిగినప్పుడల్లా వెళ్ళిపోతా ఉంటారు. అవి సహజం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది పోయారు బీఆర్ఎస్కి? అట్లాగే అసలు కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది, ఆంధ్రాలో అనాయకులే కదా వైసీపీలో ఉంది. కాబట్టి ఈ సహజం. కాకపోతే జగన్ కి సంబంధించినంత వరకు మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళని తయారు చేసుకోవడానికి కొంత టైం. 2014 ఇంత దారుణమైన పరిస్థితి లేదు కదా వైసీపీకి, అప్పుడు బాగానే ఉన్నారు. అప్పుడే కదా 23 మంది ఎమ్మెల్యేలు, 23 మంది వెళ్ళారు అంతే. 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు. కానీ అప్పుడు గెలిచిన 67 సీట్లు. అవును, అప్పుడు గెలిచిన మనం లెక్కేస్తున్నాం, ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళటం అనేది కదా లెక్క. ఇప్పుడు కూడా 2 ఎంపీలు పోయారు.
అట్లాగే ఉంటుంది ప్రాక్టికల్గా వచ్చేవాళ్ళు అయారాం గయారాం కల్చర్ ఉంటుంది. కాకపోతే ఒక చోట పోయిన చోట కొత్తగా తయారు చేసుకోవడం అన్నటువంటిది టైం టేకింగ్ ప్యాటర్న్. ప్లస్ ఇప్పటికిప్పుడు రారు, మేబీ 2-3 ఏళ్ళు అయ్యాక ఎలక్షన్స్కి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ నాయకులు ఎగబడతారు. అందరికీ తెలుగుదేశం జనసేన బీజేపీలకి సీట్లు ఏం రావు కదా, రేపు అక్కడ రానటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోవాలా? ఇక్కడ ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా లేదు కదా, వీళ్ళు ఒక్కళ్ళే కదా. క్రిందసారి ఎందుకు పోయారు బీజేపీకి జనసేనకి చాలా మంది? వైసీపీ వాళ్ళు కాంగ్రెస్కి కూడా పోయారుగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా. ఎందుకని? అవకాశాలు దక్కనప్పుడు ఇంట్లో కూర్చోరు కదా ఏదో ఒకటి. అప్పుడు ఇందులో వాళ్ళు అటుకు పోవచ్చు, లేదా ఈ లోపు జగన్ ఏమైనా కొత్త వాళ్ళని తయారు చేసుకోవచ్చు. అది కొత్త వాళ్ళు ఇప్పటికిప్పుడు తయారు గారు నాకు తెలిసి అది 2 ఏళ్ళు పడుతుంది. అది ఆ టెంపోని బట్టి వస్తుంది. కానీ జగన్ గారి విషయంలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, దానికి ఒప్పుకోవాలి. కొత్త వాళ్ళని తయారు చేస్తారా? ఇప్పుడు అతను ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, పొలిటికల్ ఇండస్ట్రియలిస్ట్. తయారు చేయడం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి సుభాష్ ఇప్పుడు వైసీపీనే కదా, ఇప్పుడు అటు వెళ్ళలేదా? ఇదే బీజేపీ వాస్తవంగా బీజేపీకి వెళ్ళాలి అతను, బీజేపీకి వెళ్ళాల్సిన వాడు తెలుగుదేశానికి వెళ్ళాడు. కాబట్టి ఇట్లాంటి కొన్ని లెక్కలు ఉంటాయి. ప్రాక్టికల్గా ఏంటంటే రాజకీయాల్లో ఎవరు కూడా ఖాళీ కూర్చోవాలనుకోరు, ఏదో ఒక దాంట్లో పోటీ చెయ్యాలనినే ఉంటుంది. దానికి సాక్ష్యం ఆదిమూలం, సచివేడు, లేకపోతే మంత్రులు కొంతమంది, ఇవన్నీ సహజంగా జరిగిపోతూ ఉంటుంటాయి. కాకపోతే వలసలు పోయినటువంటి వాళ్ళల్లో సొంత మనుషులు కావడం, ఇప్పుడు మోపిదేవి పోవడమే ఒక పెద్ద షాక్, బాలినేని పోవడం ఇంకొక షాక్. కాబట్టి అది సహజం ఆయనకి. వెళ్ళిపోయిన తర్వాత, అంటే బాలినేని విషయం గురించి నేను మాట్లాడుతున్నాను, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఎంతవరకు రీజనబుల్గా అనిపిస్తుంది? ఖచ్చితంగా వాళ్ళు అనుభవించింది వాళ్ళు చెప్తున్నారు, మనం కాదని ఎందుకు అనాలి? వాళ్ళు అనుభవించింది అది. రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం అనేది మెయిన్ చెప్తున్న కారణం. ఎవరు చెప్తున్నారు అంటే జగన్ దగ్గర వీళ్ళు అంత ఎక్కువ ఆశిస్తున్నారా జగన్, లేదంటే అంత వీళ్ళకి ఇవ్వట్లేదా ప్రయారిటీ? ఇప్పుడు పబ్లిక్ చూస్తున్నారు ఏం జరుగుతుందనేది. బాలినేని ఎన్నిసార్లు అలిగాడు, ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత జగన్ ఎన్నిసార్లు పిలిపించుకుని మాట్లాడాడు. ఇంకేం రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి? ఇంకోటి సుబ్బారెడ్డిని పక్కన పెట్టి ఆయన చేతికే జిల్లా అప్పచెప్పాడు. ఇంకేం రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి? చెవిరెడ్డిని తీసుకొచ్చి పెట్టాడు అంటే ఈయన చెప్పిన మాగుంటకి ఇవ్వలేదని. మాగుంటకి మరి అంతకుముందు ఇచ్చాడుగా, ఏం చెప్పాడని. మరి ఆ మాగుంట తెలుగుదేశానికి అనుకూలంగా ఎందుకు పనిచేసి పెట్టాడు? ఎక్కడొచ్చింది క్లాషు మాగుంట విషయంలో? తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ పంపించాడు ఆయన, మాగుంట. అది తెలిసిన తర్వాత మన పార్టీలో ఉంటూ వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎందుకు అనేటటువంటిదే ఇది. లేదు నాకేం సంబంధం లేదండి అంటే సరే ఓసారి తెలుగుదేశాన్ని విమర్శించన్నారు, విమర్శించలేదు. అక్కడ ఉన్నటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి ఆయన ఉన్నాడు కదా వేమిరెడ్డిది కానీ ఏంది కానీ లావు శ్రీకృష్ణదేవరాయలది కానీ ఏంటి గొడవ వచ్చింది, దీంట్లో అనుభవిస్తున్నారు, దీంట్లో ఉన్నటువంటి అథెంటిసిటీని ఎంజాయ్ చేస్తున్నారు. కనీసం తెలుగుదేశాన్ని ఒక మాట అనడానికి కూడా చేయట్లేదు, వాళ్ళకి ఫండింగ్ పంపిస్తున్నారు అవసరమైనప్పుడు. అట్లాంటప్పుడు సహజంగా ఇదేం పద్ధతి అనేది ఇతని మాట. వాళ్ళు మేము వ్యాపారం కాబట్టి పంపిస్తుంటామని చెప్పచ్చు, అది అతనికి నచ్చలేదు. జగన్ కూడా వ్యాపారస్తుడే కదా, జగన్ పంపించలేదు కదా కాంగ్రెస్కి ఫండింగ్. వీళ్ళు ఏమంటారు, నువ్వంటే నాయకుడు ఆయన, మేము రెగ్యులర్గా వ్యాపారాలు చేసుకునేవాళ్ళం అని వీళ్ళ ఆలోచన ఉంటుంది. ఎవరి రూట్లో చూస్తే వాళ్ళదే కరెక్ట్, నేను అది తప్పను. వీళ్ళ రూట్లో చూస్తే వీళ్ళది కరెక్ట్, జగన్ రూట్లో చూస్తే జగన్ది కరెక్ట్. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే వెళ్ళడం నడుస్తుంది, ఆపడం అసాధ్యం. ఇప్పుడు ధనవంతులయ్యుండి మళ్ళీ వాళ్ళని ఢీకొట్టగలిగిన నాయకుల్ని తీసుకొచ్చుకోవడం అంత సులభం కాదు. ఖచ్చితంగా అది ఆ లోటు అయితే ఉంటుంది, చాలా పెద్ద లోటు ఖచ్చితంగా. కానీ పార్టీ సంక్షోభంలోకి పడ్డం అనేది, అధికారం కోల్పోయినాడు ఆటోమేటిక్గా సంక్షోభంలోకి వెళ్ళిపోయిందంట. సంక్షోభంలో ఉన్న ఇంకా పార్టీ నేతల్ని లేదా లాక్కునే రాజకీయమో లేదంటే ఆకర్షించే రాజకీయమో మరింత అధపాతాలను తొక్కేసే ప్రయత్నం, అందులో కూడా ఏమైనా రాజకీయం ఉంటుందా? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్ అనేటువంటి వాడు పోటీ చేయకూడదు, దేశం విడిచి పారిపోవాలన్న తెలుగుదేశం ఫీలింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు చెప్పాలంటే వణకాలి అన్నటువంటి, ఆ పార్టీ పేరు చెప్తే ఎవరు వెళ్ళకూడదు, పార్టీలో కూడా వెళ్ళకూడదు కాదు అసలు. పేరు తలుచుకోవాలంటే వణుకు పుట్టాలా, జగన్ బొమ్మ చూడాలంటే వణుకు పుట్టాలా, ఇది వీళ్ళ ఉద్దేశం. అంత కసిగా వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళకి అట్లాంటి వణుకు పుట్టించాడు జగన్. దాదాపు ఈవెన్ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బయటికి రావడానికి కూడా భయపడ్డటువంటి సందర్భం కదా. లోకేష్ మళ్ళీ మాట్లాడి అందరినీ
రమ్మనమన్న తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ వెళ్ళాక అప్పుడు ఫ్లోటింగ్ వచ్చింది. ముందు అయితే కనుక వెనక ముందు చూసుకున్నటువంటి పరిస్థితి కదా. అంతటి భయోత్పాతాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్కి సంబంధించిన వాళ్ళకి అంతే భయోత్పాతం సృష్టించాలని ఆశిస్తున్నారు వీళ్ళు. ఎవరి రూట్లో చూస్తే అలాదే కరెక్ట్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు జోడీ ఒక భరోసా కల్పిస్తుందా ఇటువంటి నాయకులందరికీ? అందుకని వీళ్ళు ఆకర్షితులు అవుతున్నారా? నాకు తెలిసి వీళ్ళు ఏదో వాళ్ళ జోడీని చూసినో ప్రభుత్వం బాగుందనినో పోవట్లా, భయపడిపోతున్నారు. అంటే నిన్న ఆయన కలిసి వచ్చిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడారు కదా, ఇక్కడ కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి జనసేనలో, అంటే ఆల్మోస్ట్ ఆయనకి జనసేనకి వెళ్ళిపోతున్నట్టుగానే మాట్లాడారు. అఫీషియల్గా జాయిన్ అయ్యి ఒకటి మిగిలిందేమో కలిసి వచ్చిన తర్వాత. ఏదో ఎక్స్పెక్టేషన్స్ కనిపించట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అనుభవించిన స్వేచ్ఛలో ఒక 10వ వంతు జనసేనలో అనుభవిస్తే గ్రేట్. బాలినేని కానీ సామినేని కానీ నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి బాలినేనికి ఉన్న అలవాటు ఏంటంటే కూర్చుని పిలిపించుకునే అలవాటు ఉంది. జనసేనలోకి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, నాగబాబు కోసం 2 రోజులు హైదరాబాద్లో కూర్చుని వెయిట్ చేసి మాటలు సంపాదించుకుని ఆ తర్వాత కలిసి. ఈవెన్ ఇక్కడ కూడా అంతే జరిగింది కదా. కాబట్టి నువ్వు ఏంటి ఇంక అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇవాళ వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సాధారణంగా వీళ్ళు ఓటర్ని అనేటువంటి వాళ్ళు మనం తెచ్చుకోగలంలే, ఓటు మన పార్టీని బట్టి ఓట్లు వస్తాయి అనే లెక్కలో ఉంటారు. మన వెనకాల తిరగడానికి మనుషులు కావాలి, ఆ మనుషులకి ఆర్థిక స్తోమత కావాలి. ఆ మనుషులు భయపడకుండా ఉంటే మన వెనకాల జిందాబాదులు కొట్టే వాళ్ళు లేకపోతే రాజకీయాలు వేస్ట్. జిందాబాదులు కొట్టాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భయపడే పరిస్థితి ఇప్పుడు, అంతే కదా. ఇవాళ బాలినేని బ్యానర్లు పెట్టగలిగిన దమ్మె ఎవడుకుంది, సామినేని బ్యానర్లు పెట్టగలిగిన దమ్మె ఎవరుకుంది, కిలార్ రోసి అని బ్యానర్లు పెట్టగలిగిన దమ్మె ఎవరుకుంది. ఇదివరకు వీళ్ళ ఏ బొమ్మలు కనబడే ఇంకోళ్ళకి కనిపించకుండా చేసినటువంటి రోజులు ఇవాళ రివర్స్ అయింది. దానికి తోడు వీళ్ళ అనుచరులందరినీ కాంటాక్ట్ కొట్టి మరి వాళ్ళు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు దామచర్ల జనార్దన్ చాలా కసికసిగా ఉన్నాడు, అక్కడ ఎంతమందిని కొట్టుంటారు వీళ్ళు టీడీపీ వాళ్ళు, వాళ్ళందరూ కసికసిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత బోళ్ళంతమంది మీద కేసులు పెట్టారు, అక్కడికి జగ్గపేట దగ్గర జరుగుతుంది అదే. కాబట్టి ఇట్లాంటిది రోజు ఏదైనా అదే. ఇప్పుడు వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళని కాపాడుకోవాలి అంటే వైసీపీలో ఉంటే కుదరదు కాబట్టి ఇటుకు పోతున్నారు అనుకుంటున్నాను నేనైతే. నిజంగా జనసేనలో బాలినేనికి ఆ ప్రయారిటీ దక్కుద్దా ఆయన అనుకున్నట్టు, ఆయన ఎక్స్పెక్టేషన్స్? పవన్ కళ్యాణ్ ఆలోచన తీరుని బట్టి ఉంటుంది, ఇప్పుడే చెప్పలేం. జరగాలని కోరుకుందాం, పవన్ కూడా మారాలని కోరుకుందాం. ఏముంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగులు పెడుతుంటాడు, వింటాడు, ఆయన మాట్లాడేది చెప్తాడు. ఇక్కడ జగన్ మీటింగ్ పెడతాడు, మాట్లాడతాడు. ఇప్పుడేమి బాలినేనికి ఏమి స్టేజ్ మీద మైక్ ఇచ్చి మాట్లాడిపించలేదు ఎప్పుడు జగన్. పవన్ అయినా అంతే ఉంటుంది, కూర్చుని ఎదురుగుండా వినటం అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. కాకపోతే జిల్లా నాయకత్వాలు అప్పచెప్పడం జగన్ ఇచ్చినంత ఇది పవన్ ఇస్తాడా? ఇవ్వచ్చు, ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి లేదు కదా సిచ్యువేషన్. సామినేనికి ఆ ఛాన్స్ రాకపోవచ్చు, నియోజకవర్గానికి వరకు పరిమితం చేయొచ్చు, ఎందుకంటే కృష్ణా జిల్లాలో కొంచెం బలంగానే ఉన్నారు జనసేన, కాబట్టి అక్కడ అంత సీన్ ఇవ్వకపోవచ్చు. నియోజకవర్గ పరంగా వచ్చేటప్పటికి సామినేనికి అక్కడ అవతల శ్రీరామ్ తాతయ్య, ఇప్పుడు తను సర్దుకోవాలి, ఎందుకంటే ఒకప్పుడు శ్రీరామ్ తాతయ్య ఈయన దగ్గర ఉన్నాడే, తర్వాత ఆ తాతయ్యని తొక్కిపెట్టి చూస్తే సామినేని ఉదయభాను తను ఏకంగా ఎమ్మెల్యే అయ్యి ఉదయభానికి చుక్కలు చూపించాడు. ఇప్పుడు మనం వినే ఈ గొడవలన్నీ నేను ఆ రోజుల్లోనే కవర్ చేశాను. ఉదయభాను వర్సెస్ శ్రీరామ్ తాతయ్య, వాళ్ళ బ్రదర్ని ఈయన కొట్టించడం, ఇట్లాంటివి అని. ఇప్పుడు ఈ 2 చోట్ల కూడా ఏంటంటే వీళ్ళు వెళ్తున్నది జనసేనలోకి. తెలుగుదేశం పార్టీ జనసేన కూటములు సర్దుకోవాలి, అక్కడ లోకల్ టీడీపీ లీటర్లతో సర్దుకోవాలి. ఇప్పుడు దామచర్ల జనార్దన్ బాలినేని కూర్చోవాలి, అక్కడ శ్రీరామ్ తాతయ్య జగ్గయ్య ఉదయభాను కూర్చోవాలి, ఇక్కడ కిలార్ రోసయ్య ధూళిపాల నరేంద్ర కూర్చోవాలి. అవుతయ్యా మొన్నటివరకు ఎవరైతే శత్రువులు వాళ్ళతోనే ఇప్పుడు కూర్చొని తగ్గి వెళ్ళి కూర్చోవాలి. అంటే ఇప్పటిదాకా నువ్వు రొమ్ము విరుచుకు తిరిగిన చోట అవతల ఎమ్మెల్యే అధికార పక్షంలో కీలక హెడ్, నువ్వు వెళ్ళి అక్కడ ఏం చేయాలి? జనసేన అయ్యి ఉండొచ్చు, రొమ్ము విరుసు కూర్చోవడానికి వర్కౌట్ కాదు కదా. అవతలోళ్ళు పోని వీళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తారా? ధూళిపాల నరేంద్ర లేకపోతే దామచర్ల జనార్దను లేకపోతే కనుక శ్రీరామ్ తాత ఇస్తారా వీళ్ళకి? కాబట్టి సహజంగా సర్దుకోవడానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే తమ అనుచరుల కోసం లేదా తమ మీద కేసులు పెట్టకుండా ఉండేందుకోసం తమకి సంబంధించినటువంటి ఇగోని త్యాగం చేస్తున్నారు వీళ్ళు.
తప్పులేదు, అవసరం. ఇంకా రాజకీయ నాయకులు అంటే అంతే, ఇంకా సర్దుకుపోవాలి, సర్దుకుపోతారు కూడా. గతపు రాజకీయం ఇంత దారుణంగా లేదు కదా. అదేలేండి. ఏమన్నంటే ఇంకా ప్రజల కోసం, క్యాడర్ కోసం అంటారు ఒక రకంగా. కానీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి అంత అవకాశం లేకపోవడం చాలామందికి. ఇప్పుడు పవన్తోనో లేదంటే బాబు గారినో లేదంటే నారా లోకేష్ గారినో కలవాలి అంటే వీళ్ళు దాంతో పోలిస్తే యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు ఆయన అలా ఇవ్వకపోవడం కూడా ఇప్పుడు పార్టీ మారడానికి చాలామంది నాయకులు సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ నొప్పి తెలుసుద్ది, అంతేనా? ఎప్పుడైనా. ఇప్పుడు అంటే ఇది చాలా ఈజీగా పవన్ కళ్యాణ్ వరుసగా కలిసేస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, బయటకు వస్తున్నారు. ఇప్పుడు బాలినేని వీళ్ళు ఎవరితో? పవన్ కళ్యాణ్. ఎప్పుడు? నేను వెళ్ళారు కదా, వెళ్ళారు. అవును, ఒక గంట కూర్చున్నారు కదా. ఎన్ని రోజుల నుంచి ట్రై చేశాడు ఆయన? సామినేని ఎన్ని రోజుల నుంచి ట్రై చేసి ఉంటాడు? మరి అదే జగన్ దగ్గర కూడా అంతే ఉంటుందిగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉంటారండి. చంద్రబాబు అక్కడికి వచ్చిన టైంలో ఎమ్మెల్యేలు నమస్కారం పెట్టాడు అనుకో, ఏంటని కూర్చున్నాడు, మాట్లాడతాడు కదా. అట్లాగే ఇక్కడ జగన్తో కూడా మాట్లాడతారు కదా, జగన్ అడిగినా కూడా మాట్లాడతారు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఇండివిజువల్గా కూర్చోవడం. చంద్రబాబు ఇండివిజువల్గా ఎమ్మెల్యేలందరితో మీటింగ్ అవుతున్నారా? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలందరితో ఇండివిజువల్గా మీటింగ్ అవుతున్నారా? అవసరాన్ని బట్టి ఉంటాయి ఆ మీటింగ్లన్నీ కూడా. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎంతమందికి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు ప్రాక్టికల్గా? ఒక ఎమ్మెల్యే వెళ్ళి నా నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు అర్జెంట్ కావాలి సార్ అని ఏ తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఈ నెల రోజులు, ఈ 3 నెలల్లో, ఈ 100 రోజుల్లో వాళ్ళ నియోజకవర్గాన్ని పని చేయించుకున్నాడు? ఒక్కళ్ళ నెంబర్ చెప్పండి, ఒక్క పేరు చెప్పండి, ఒక్క అడ్రస్ చెప్పండి. పోనీ ఈనాడు తెలుగు ఆంధ్రజ్యోతిలో చూపించండి. ఎమ్మెల్యే వాళ్ళు అడగగానే స్టార్ట్ అవ్వలేదేమో, ఏముంటది? ఇప్పుడు ఒకళ్ళకి ఇచ్చారనుకోండి 10 కోట్లు, మిగతా వాళ్ళందరూ కూడా నాకు 25 ఇవ్వండి, నాకు 5 ఇవ్వండి అని అడుగుతారు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక ఆస్పెక్టు. ఒకటి వీళ్ళకి చనువు ఉంది, అయితే జగన్ యాటిట్యూడ్ మార్చుకు తీరాలి. ఏంటది? నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవడం. ఇది జగన్ చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి. చంద్రబాబు నిర్ణయం తను తీసుకుంటాడు, అందరి మాటలు వింటాడు, సహనంగా కూర్చుని 1 గంట 2 గంటలో టైం చెప్తాడు. ఇంతసేపు మనం మాట్లాడుకుందాం, మీ అభిప్రాయాలు చెప్పండి అంటాడు. మొత్తం ఆయన వింటాడు, ఓపిక్గా వింటాడు. విన్న తర్వాత ఇవన్నీ విన్నాక నా డెసిషన్ ఇదేం చెప్తాడు. డెసిషన్ ఆల్రెడీ ఆయన తీసుకుని ఉంటాడు, కానీ మా మాటలు కూడా విన్నాడు అన్న తృప్తి ఉంటుంది. అందులో కొన్ని కోట్ చేస్తాడు, మీరు ఇందా చెప్పింది ఇదిగో నేను ఇట్లా చేస్తున్నాను, ఇట్లా వీళ్ళర్రే మనం చెప్పినట్టే చేస్తున్నారు కదా అని తృప్తి పడతాడు. అట్లాంటి సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే మనస్తత్వం జగన్ దగ్గర లేదు. అలా కూర్చోబెట్టి మాట్లాడటం. కానీ ఇప్పటికే చాలామంది వైసీపీలో అసంతృప్తితో ఉన్నారు, ఓడిపోయిన తర్వాత జగన్ దగ్గరికి రావట్లేదు, పార్టీ కార్యకలాపాలను కూడా పట్టించుకోవట్లేదు అని లిస్టు చాలామంది. ఇలాంటి సీనియర్లు ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు కూడా క్యూ కడతారా ఈ దారిన? ఇంక మేమెందుకు పార్టీలు అనుకుంటారు, ఆ దెబ్బ ఏమన్నా తినాల్సి వస్తుందా జగన్? ఖాళీ దొరికితే వెళ్తారు, ఖాళీ లేకపోతే ఆగుతారు. సింపుల్ లాజిక్. ఖాళీ కోసం చూస్తారా? అధికార పక్షం అండ ఉంటుంది అని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారా? అదే అధికార పక్షంలో ఖాళీ ఉండాలా? ఒక పార్టీలోనే 2 నాయకులు కొట్టుకుంటున్నారు అక్కడ. ఒక కూటమిలోనే 3 పార్టీలకు సంబంధించిన నాయకులే కొట్టుకుంటున్నారు. వీళ్ళు కూడా వెళ్ళి ఎవరి దగ్గర ఉండాలి? వెరీ సింపుల్ లాజిక్ అండి. ఇవాళ వైసీపీ వాళ్ళు ఎవడన్నా వెళ్ళాలంటే చేతిలో డబ్బులు బలంగా ఉండి అవతల నాయకుడు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డోడికి అవతలోడికి పోటీ రాకుండా ఒప్పుకుంటే ముందే మళ్ళీ ఎమ్మెల్యే సీటుకో ఎమ్మెల్సీ సీటుకో ఏ పోటీ రాకుండా ఉంటారనుకుంటే అలాంటి తక్కువ స్థాయి వాళ్ళకే అక్కడ ఛాయిస్ వస్తుంది. వాళ్ళు అవతల ఉండేటువంటి ఇన్ఛార్జి రానిస్తాడా? దామచర్ల బాలినేని నా చెక్ పెట్టగలిగాడే, వాస్తవంగా బాలినేని టీడీపీకి వెళ్ళాలనుకున్నాడు, చెక్ పెట్టగలిగి ఉండే కదా ఇప్పుడు తను జనసేనకు పోయింది. ముందు టీడీపీకి వెళ్దాం అనుకున్నాడు, కానీ ఏ అష్యూరెన్స్ లేదు టీడీపీ నుంచి, రానియకుండా జాగ్రత్త పడగలిగారు. కాబట్టి కాకపోతే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళకి అదృష్టం వల్ల మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, గత 5 ఏళ్లలో ఎన్ని వందల స్టోరీలు వచ్చి ఉంటాయి బాలినేని మీద, సామినేని మీద కొంచెం తక్కువే, ఎందుకంటే నియోజకవర్గానికే పరిమితం కాబట్టి. బాలినేని మీద అయితే జిల్లా నాయకుడు కాబట్టి మంత్రిగా కూడా చేస్తున్నాడు కాబట్టి కొన్ని వందల స్టోరీలు వచ్చి ఉంటాయి కదా, ఫ్రంట్ పేజీ సెంట్రల్ స్ప్రెడ్ల స్థాయిలో రాశారు. ఇప్పుడు ఇక పైన ఆ గొడవ ఉండదు. బాలినేని ఇచ్చే స్టేట్మెంట్లు, జగన్ తిట్టే స్టేట్మెంట్లు కవర్ అవుతుంటాయి. మారే రాజకీయం అది. ఈ కష్టాలతోనే కొట్టుమిట్టాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వివేక హత్య కేసు మళ్ళీ ఏమన్నా ఒక తలనొప్పిగా మారబోతుందా? సునీత్ వెళ్ళడం, ఈ వారంలో బాబు గారిని కలవడం
అది ఏదో క్యాజువల్ ఆవిడ 10 లక్షల రూపాయలు ఏదో డబ్బులు ఇచ్చింది అనుకుంటాను ఈ వరద బాధితులు దానికి 50 లక్షలు ఏదో డబ్బులు ఇచ్చారు కదా 10 లక్షలు అనుకుంటాను డబ్బులు ఇచ్చినట్టుంది. రెండోదోసారి చూడండి సిఐడి విచారణ చేయమంది. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఇంతకుముందు కోర్టు ఆదేశాల మేరకు కేసు పెట్టారు అమ్మాయి మీద. అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తర్వాత అతను ఎవరు ఎస్పీ రామ్ సింగ్ ముగ్గురు మీద ఆ కేసుని కొట్టేయించేటట్టు చూడండి అని. కానీ అది వీళ్ళ చేతిలో లేదు అది, ఎందుకంటే అది ప్రభుత్వం పెట్టిన కేసు కాదు, కోర్టు ఆదేశాల మేరకు అతను వాళ్ళ పిఏ పెట్టిన కేసుని అక్కడ రన్నింగ్లో కృష్ణారెడ్డి పెట్టిన కేసు కాబట్టి అది చేయడం ఆయన చేతిలో ఉండదు. సిఐడి దర్యాప్తు ఏదో అడిగారట, దాని మీద మేము ఇప్పుడు ఏం చేయాలంటే కోర్టుకి రామ్ సింగ్ పెట్టిన కేసు మీద మేము సిఐడి తరపున మేము దర్యాప్తు చేస్తామండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయాలి. సునీత్ ఎట్లాగ ఇంప్లీడ్ అవుతుంది కాబట్టి అవునండి మాకు కూడా సిఐడి దర్యాప్తు చేయించండి అని అడుగుతారు. కానీ ఇక్కడ పిటిషనర్ ఎవరంటే అతను ఏమంటాడు, ఈ రాష్ట్రం మీదనే కదండి నా కంప్లైంట్ అంటాడు. కాకపోతే ఈ లోపు అతను భయపడటము, అతని వయసు రీత్యా ఆల్రెడీ ఇంతకుముందే భయపడి ఉన్నాడు 14-19 మధ్యలో, అతని ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది ఆ కేసు అంతా. దాదాపు 7 ఏళ్ళు అవుతుందేమో, 7 ఏళ్ళు దాటినట్టుంది. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందుగా జరిగింది 2018లో అనుకుంటా కదా, 18-19. అంటే ఇన్నాళ్ళు ఇంకా ఇది నాంతూనే ఉందా, తేలిపోయినా సరే తేలనివ్వట్లేదా కేసు? నాకు తెలిసి కథ అయితే తేలిపోయింది, సిబిఐ ఆల్రెడీ ఇచ్చేసింది, ఇంకా అంతకు మించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఏం లేదు కదా అక్కడ. ఇంకేమి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిబిఐ, ఏం చెయ్యాలి అంటే కీలక సూత్రధారులు ఎవరు, మెయిన్ వెనక ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చెయ్యాలంటే ఇప్పుడు నన్ను విచారించాలి కదా, అవినాష్ విచారిస్తాను ఆమె పిటిషన్ వేసిందా అంటే అవినాష్ వరకు వచ్చి ఆగిపోయిన కేసు ఇంకా లేదు. అది కూడా అతను కూడా ఏమని పెట్టారు కేసు, సాక్ష్యాలు తారుమారని పెట్టారు అతన్ని. దీంట్లో ఇది కాన్స్పిరసీలో పెట్టలా, అతను కుట్రదారని పెట్టలా, బేసిక్గా సాక్ష్యాలు తారుమారని తండ్రి కొడుకుల మీద పెట్టారు. కాబట్టి అక్కడ కేసు డిఫరెంట్ వచ్చింది, మెయిన్ వాళ్ళందరినీ వాళ్ళనే చూపెట్టారు. కాబట్టి ఆ కేసుకి సంబంధించి సిబిఐ ఇంకా చేయాలంటే ఆయన కేంద్రం జోక్యం చేసుకుని కథ నడిపించాలి మళ్ళీ. దీంతో పాటు వైసీపీలో కీలక నేతలను ఇరుకుని పెట్టడంలో నటి కాదంబరి జత్వాని కేసు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవాలి? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రజెంట్ వరదలైనా, కాదంబరి జత్వాని కేసు అయినా, తిరుపతి రెడ్డి అయినా, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీదన తెలుగుదేశం చేస్తున్న సర్జికల్ స్ట్రైక్స్. అంతే ఓ రకంగా ఆ స్ట్రైట్గానే తగులుతోంది, వీళ్ళు తట్టుకోలేక వెలవెల్లాడుతున్నారు కూడా. ఇంకోటి జగన్కు ఉన్నటువంటి యాటిట్యూడ్ ఓ పెద్ద మైనస్, అతను బయటికి రాడు, సమాధానం చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రతిదానికి రాజకీయం అంటే రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఆయన, ప్రతిదానికి కౌంటర్ చెప్తాడు, ఆన్సర్ చెప్తాడు, నిలబడతాడు, సమాధానం చెప్తాడు, దాంట్లో ఎటకారం చేయి ఏమైనా చేయి, వదిలేరు. రాజకీయంలోనే తింటాడు, రాజకీయమే. ఆయన అర్ధరాత్రి పూట నిద్ర లేపినా కూడా పార్టీ ప్రయోజనం ఏంటి అంటాడు. ఇప్పుడు మీరు వెళ్ళి అర్ధరాత్రి పూట నిద్ర లేపి సార్ ఇట్లా చేస్తే బాగుంటుందని మన పార్టీకి ఏం ప్రయోజనం అని అడిగే రకం. జగన్ కట్ట కాదు, ఈయన ఒక కంపెనీ సీఈఓ నడిపినట్టు నడుపుతాడు, దీంట్లో ఎంతవరకు ప్రయోజనం అనేటటువంటిది. కాబట్టి ఇతనికి రాజకీయం ఆ టైప్లో చేయడం రాదు. అది ఉన్నంత వరకు కూడా కాదంబరి జత్వాని కేసైనా ఇంకోటైనా రావు. ఇంకా ఇప్పుడే కాదు, నాకు తెలిసి ఇంకో 15-20 కేసులు ఉన్నాయి వీళ్ళ దగ్గర పెట్టించినాయి. ఎప్పుడైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో, మేజర్గా చర్చ నెగిటివ్ వస్తుంటుందో అప్పుడు ఒక్కొక్క కేసు వస్తూ ఉంటుంది. కానీ ఒక రాజకీయ పార్టీ లేదంటే ఒక రాజకీయం కోసం తీసుకున్న నిర్ణయం ఐపీఎస్ అధికారులను ఈరోజు తలదించుకునేలాగానో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలాగా ఈ కేసు చేసిందా? బేసిక్గా ఒకటి దేశంలో ఎవడని పట్టించుకుంటున్నాడు ఆ కేసుని, ఎందుకంటే ఇప్పుడు ఐపీఎస్లు అనేటటువంటి వాళ్ళ మీద కేసులు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల స్థిరచిత్తానికి తగ్గట్టు ఉంటున్నాయి. మనకి ఇదివరకటి రోజుల్లో విభజనకు ముందు మన రాష్ట్రానికి ఐఏఎస్లు ఐపీఎస్లు క్యూ కట్టేవాడు, ఎందుకంటే మనకి ఇక్కడ స్వేచ్ఛ ఉండేది, వాళ్ళకి గౌరవం ఉండేది, కలెక్టర్లకి విపరీతమైన గౌరవం ఉండేది, ఎస్పీలకి పోలీస్ కమిషనర్లకి విపరీతమైన గౌరవం ఉండేది, డిఐజీలు ఐజీలకి గౌరవం ఉండేది, ప్రతి ఒక్కరికి గౌరవం ఉండేది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న రాష్ట్రాలైన అధికారుల మీద పెత్తనాలు రాజకీయాలు అయిపోయినాయి, అధికారంలో ఉండేవాడి పెత్తనమే నడిచిపోతుంది. ఈ పెత్తన రాజకీయాల వలన ఏంటంటే అయితే బానిసగా చేయాలి, లేదంటే లైమ్ లైట్లో లేని పొజిషన్ చేయాలి. ఇంకా ఇది తెలిసిపోయాక ఇప్పుడు మమతా బెనర్జీ అడ్డాలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడ అంతే ఉంటుంది. తమిళనాడులో ఈ ఫార్ములా ఎప్పటి నుంచినో ఉంది. వాళ్ళ పార్టీ నాయకులు డిఎంకే అధికారులు, ఏఐఏడిఎంకే అధికారులు, డిఎంకే అధికారులు రాగానే ఒక సెక్షన్ ఆఫ్ అధికారులు ముందుకు వస్తారు, మిగతా వాళ్ళు
సైడ్ లైట్ అయిపోతారు. ఏఐఏడిఎంకే రాగానే ఇంకో సెక్షన్ వచ్చేస్తారు. ఇది తరతరాలుగా జరుగుతుంది. కాకపోతే ఇద్దరూ కూడా అధికారులు ఇంకొకళ్ళ మీద కేసులు పెట్టుకునే దరిద్రం చేయలే. అక్కడ ఉన్నంత కాలం కూడా అధికారుల జోలికి పోలా, పారిశ్రామికవేత్తల జోలికి పోలా, వ్యాపారాల జోలికి పోలా. ఓన్లీ అవతల నాయకుడు వ్యాపారం జోలికి పోయారు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ నెట్వర్క్ మీదన జయలలిత దెబ్బ కొట్టడము, జయా టీవీ మీదన వీళ్ళు దెబ్బ కొట్టడము, ఇట్లాంటివి నడిచినాయి తప్పించి ఈ టైప్లో లేదు. ఇప్పుడు మాత్రమే ఇదంతా నడుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి వరకు తీసుకెళ్లడమే ఈ కేసు వెనక ప్రధాన మోటోనా, లేదంటే రేపొద్దున్న ఐపీఎస్ అధికారులు ఒకవేళ అరెస్ట్ అయితే అదొక దేశ చరిత్రలోనే లిఖించబడుతుందా? ఫస్ట్ టైం ఏపీలో ఇలా జరిగింది కూడా చర్చ కూడా నడుస్తుంది ఏం జరుగుతుంది అనేది. అది చేయడం బిగిన్ అయిందంటే కనుక రాబోయేటువంటి రోజులు చాలా ప్రమాదకరమైనటువంటి దిశగా అధికారులు కూడా భయపడాల్సి వస్తుంది. అంతే కదా, భయపడటం కాదు, ఇప్పటికే భయపెట్టారు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ అధికారి సేఫ్టీ కాదు. అంటే ఇప్పటిదాకా ఒక పోలీస్ అధికారి ఒక నిందితుల్ని అరెస్ట్ చేసి గర్వంగా ఉండేవాడు. ఇకపైన పోలీస్ అధికారి కూడా ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేశారనుకోండి, రేపు ప్రభుత్వం మారగానే ఈ అధికారి ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. ఇవాళ చేసే అధికారులందరూ వాళ్ళు జైలుకి పంపిస్తారు, ఊరుకుంటారా? ఇక అప్పుడు ఏం చేయాలంటే ఇవాళ ఎట్లాగైతే చేస్తున్నారో వాళ్ళు జీవితంలో అవతలోడు రాకూడదని కోరుకోవాలి. అదే కదా. ఒక్కసారి కక్ష రాజకీయం పీక్ స్టేజ్కి వెళ్ళి అధికార యంత్రాంగాలను గనక ఆ రూట్లోకి తీసుకెళ్తే ఇవాళ సఫర్ అయిన ఏ అధికారి రేపు పొద్దున ఊరుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు వీళ్ళు బాగా సఫర్ చేశారు. ఇవాళ ఆయన ఇంపాక్ట్ వీళ్ళకి తగులుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆంజనేయులకో లేకపోతే మిగతా అధికారులు రేపు పొద్దున అంతే ఉంటాయిగా రాబోయే రోజులు. కానీ ఈ వారంలో అతిపెద్ద ఆరోపణ, ఒక సంచలన నిజాన్ని బయటికి తీశారని అనుకోవాలా బాబు గారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో నిజంగా దీన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేదంటే నిజాలు ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉందా? ఏ కోణంలో చూడాలి? లడ్డూ గురించినటువంటిది వినగానే ఫస్ట్ దిగ్భ్రాంతికి గురైనోడిని నేను. ఎందుకంటే శ్రీవారికి సంబంధించినటువంటి ఒక రకమైన సేవ నాకు అక్కడ అవకాశం దొరికింది, తిరుపతిలో పనిచేయటం. దానివల్ల అక్కడ ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి అంటే స్వామివారికి మనం మంచి చేస్తే ఎంత మంచి జరుగుతుంది అన్నటువంటిది స్వయంగా అనుభవించిన వాడిని. నా జీవితంలో ఒక మలుపులు ఏమైనా ఉందంటే అద్భుతమైన మలుపులు, ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ. అక్కడికి వెళ్ళిన అంతకుముందు 2200తో బిగినైన నా కెరీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఒక మంచి స్టోరీస్ చేసినప్పుడు అప్పుడు తిట్టిపోసేవాళ్ళు ఫస్ట్లో. అయినా అది భక్తుడికి ప్రయోజనం, ఆలయానికి ప్రయోజనం అన్న ఒక సదుద్దేశంతో ధర్మాన్ని గురించినే నేను చేసినప్పుడు దాని ఫలితం 17,500 అడుగుపెట్టి నేను తిరుపతిలో 25,000 3 నెలల తిరక్కముందే 6 నెలల తిరక్కముందే 60,000 జీతానికి వెళ్ళాను. అంటే అది వేరే వేరే బయట సర్కమ్స్టాన్సెస్ అవ్వచ్చు, కానీ నాకు అక్కడ ఉన్నప్పుడే ఆ స్థాయి ప్రమోషన్ కానీ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ డిజిగ్నేషన్, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు సీనియర్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. బట్ డిజిగ్నేషను, శాలరీసు, భారీగా ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ. అలాగే నాకు బాగా గుర్తు, మనం మంచి స్టోరీ చేసి భక్తులకి మంచి జరిగినప్పుడు మంచి దర్శనం జరిగేది. చాలా మంచి దర్శనాలు నేను తీసుకోగలిగాను. అంటే దేవుడు ఏదో నేను అనుకునేవాడిని ఇది మనం చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎట్లుంటుందంటే భయపెట్టేస్తారు, సెంటిమెంటల్గా భయపెట్టేస్తారు. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లడ్డూలదే ఉంది, నేను ఆ రోజుల్లో గట్టిగా పాయింట్ రైజ్ చేసింది నేనే. అప్పుడేంటి అన్ని బ్లాక్లో అమ్ముతా ఉంటే, ఎందుకంటే ఇట్లా బ్లాక్లో అమ్ముతున్నారంటే సరుకు అప్లై చేయడం తక్కువ సార్ అన్నారు. ఎందుకంటే పోటు చిన్నదన్నారు. పోటు పెద్ద చేయొచ్చు కదా అంటే పోటు లోపల ప్లేస్ ఎక్కడ ఉంది సార్ అన్నారు. అట్లా ఉంది బయట పెట్టచ్చు కదా అంటే వెంటనే చంపలేసుకొని కళ్ళిపోతాయి అది ఇది అని చెప్పి. కరెక్టే, ఇక్కడ నేనేమన్నా బూతు మాట్లాడుతున్నానా అంటే ఇది ఆగమ శాస్త్ర విరుద్ధం అన్నారు. అప్పుడు ఆగమ శాస్త్ర పండితులతో మాట్లాడి అదంతా చేసిన తర్వాత బయట పొయ్యి పెట్టుకోవచ్చు, తయారీ లోపల పెట్టుకోవచ్చు అన్నటువంటి. అది చేశాకనే ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు. అది వచ్చాకనే బ్లాక్ టికెట్ అనేది, బ్లాక్ మార్కెటింగ్ అనేది పోయింది. అది చేసినప్పుడు ఈ భయం ఎట్లాగ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేశారు, మీ ఆయనకి ఎట్ అయిపోద్ది అట్ అయిపోద్ది అనేసి, మీ కుటుంబానికి దెబ్బ వచ్చేస్తండి అదండి భయపడిపోయినటువంటి పరిస్థితి. బట్ అది అయ్యాక నేను కొండకు వెళ్ళినటువంటి సందర్భంలో సబేరాలో అంటే తెలుసు కదా అక్కడ విఐపీలకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం అవి కూడా లభించింది. అంటే భగవంతుడు మనకి మంచి ఆశీర్వాదం ఇచ్చాడు, మంచి దర్శనం ఇచ్చాడు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఓహో మనం చేసింది కరెక్టే. అట్లాగే నాకు అదే టైంలోనే ఈ శాలరీ హైక్ వచ్చింది అంటే ఏంటి, భగవంతుడు మనం చేసింది కరెక్ట్ అన్నాడు. ఎన్నోసార్లు అట్లాంటి నేను
ఇది కరెక్ట్ కాదు, వద్దొద్దొద్దొద్దు అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు నేనే కోణంలో చూసేవాడిని, భక్తుడి కోణంలో చూసేవాడిని, గుడి ప్రతిష్ట కోణంలో చూసేవాడిని, ధర్మం కోణంలో చూసేవాడిని. దాంట్లో అక్కడ లోకల్ పాలిటిక్స్ లేకపోతే లోకల్స్గా ఉన్న ఉద్యోగుల అంటే మన ఉద్యోగులు కూడా అక్కడ ఆ ఉద్యోగులతో లింక్ అయిపోయి ఉంటారు. వాళ్ళ ఒత్తిడి అట్లాగా ఉండిపోతుంది. అది తప్పన్నట్లే మనకి చెప్తారు అన్నమాట. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానం ఉంది, దాని మీద ఏముందండి తింటుంటారు వెళ్తుంటారు అంటే అట్లా కాదయ్యా, టోకెన్ ఎందుకు ఉండాలా అనేది నా పాయింట్. టోకెన్ ఎందుకు ఉండాలంటే లేకపోతే ఎడగొద్దండి అంటే ఎట్ట కుదురుద్ది ఏంది? ఆ టైంకి వచ్చిన వాళ్ళందరూ లైన్లో నుంచోబెట్టు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు భోజనం చేసేటట్టు ఉండాలి. టోకెన్ ఎందుకు పెట్టాలి? అది కూడా టోకెన్ ఎక్కడ ఇస్తున్నారు? దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఇస్తున్నారు. దర్శనం ఆ క్యూ లైన్లో ఇస్తారు. అక్కడ వైకుంఠంలో అది తీసుకుని నువ్వు దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఇక్కడ భోజనం అయిపోతుంది. లడ్డు తీసుకోవాలా, లడ్డు తీసుకుని ఇక్కడికి వచ్చేటప్పుడు భోజనం అయిపోతుంది. ఫస్ట్ ఎవరైనా దర్శనం అవగానే లడ్డు చూసుకుంటారు, అదే ఇక్కడికి వస్తే భోజనం అయిపోతుంది. ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఇదేం పద్ధతి అనేటటువంటిది నేను అప్పుడు గట్టిగా వార్తలు చేయడం, దాని మీద ఆ టోకెన్ సిస్టమ్ తీసేసి అప్పటి నుంచి ఇవాళ మనం టోకెన్ ఏం అక్కర్లేదు కదా, డైరెక్ట్గా వెళ్ళి భోజనం చేస్తున్నాం కదా. అంటే ఈ మార్పు అన్నటువంటి చేసినప్పుడు అక్కడ సార్ అది మీరు అనవసరం గుడి మీద నెగిటివ్గా వెళ్తున్నారండి అని అనేవాడు. కాబట్టి ప్రతి మంచి కూడా భగవంతుడు నా దృష్టిలో భగవంతుడు మన చేత చేయిస్తాడు. అంతే. ఇప్పుడు ఇది వీళ్ళ చేత చేయించాడేమో అంతేనా దాంట్లో. కానీ నిజంగా అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని అనుకోవాలి ఇది ఇలాగా, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అది తెలియాలి. అంటే నేను అనేది ఏంటంటే ఇందులో దర్యాప్తు ఇది ఉట్టి ఒక రిపోర్ట్ ఆధారంగా నడవకూడదు, సిబిఐ దర్యాప్తు చేయించాలి. ఇందులో ఒక కోణం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చాక కొన్న ట్యాంకర్ కదా అని ఇక్కడ ఆ కంపెనీ ఏమన్నా ఈ మధ్యకాలంలో విదేశీ సంస్థలకు ఏమన్నా ఇదయిందా? అది ఆల్ఫా అనేది అంటే ముందు నందిని వాళ్ళకి ఇచ్చేవారంటే తర్వాత తప్పు. ఆల్ఫా కూడా అప్పుడు ఉంది. మొత్తం 3-4 సంస్థలు, ఒక్క సంస్థ ఎక్కడ తయారు చేసి ఇస్తుంది? 3-4 సంస్థలు అవసరం. కాకపోతే సమస్య ఏంటంటే ఇక్కడ అందులో ఈ కలిపేటటువంటిది అనేది ఇప్పుడు తిరుమలలోనే ఒక ల్యాబ్ ఉంటుంది, బెంగళూరులోను మైసూరులోనూ ఒక ల్యాబ్ ఉంటుంది, ఈ రెగ్యులర్గా చెకప్స్ ఉంటాయి. ఎన్నాళ్ళు వాళ్ళకేమైంది వాళ్ళకి తెలియలేదా? ఇప్పుడు ఇది ఇంకోటి, ఈ రిపోర్ట్ అసలు ఎవరు ఇవ్వాలి? మొన్న ఆ రోజున ఇవన్నీ టెక్స్ట్ చేయించినటువంటి ఈవో చెప్పిందేమో దాంట్లో వనస్పతి అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేయడం తప్పు నా దృష్టిలో. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేయాలి? టీటీడీ ఈవో చెప్పాలా? కానీ అది తెలుగుదేశం ఎలా రిలీజ్ చేస్తుంది? అంటే అధికారులు ఉన్నారు కాబట్టి ఇంకా ప్రభుత్వం తరపున రిలీజ్ అయినట్టు అనుకోవాలి. అప్పుడు మంత్రి చెప్పచ్చు, ఆనం చెప్పచ్చుగా. అదే మధ్యలో ఈ అధికార ప్రతినిధి చెప్పడం ఏంటి? పార్టీది కాదు కదా అది. అది ఖచ్చితంగా దేవాదాయ శాఖ మంత్రి చెప్పాలి, మంత్రి చెప్పాలా. చాలా పెద్ద ఇష్యూ కదా అది. అధికార యంత్రాంగం అందరూ కూర్చుని చెప్పాలా దాని మీద. అలా చేయకుండా అది కూడా ఎప్పుడు అది జూలైదో ఏమో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆపడం ఏంటి? బయటికి రానియకుండా. సరే అది పక్కన పెడదాం. ఓవరాల్గా అయితే ఈ వ్యవహారంలో ప్రతి ఒక్క భక్తుడి మనోభావం గాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ లడ్డు తింటున్నప్పుడు మనం తీసుకుంటున్నప్పుడు మానసికంగా బాధకు గురవుతాం. ఇంతకు ముందులాగా ఆ పవిత్రతతో తినలేము, ఫీల్ అవుతాం. సైకలాజికల్గా అతి పెద్ద సర్జికల్ స్ట్రైక్. కాబట్టి ఇది పోవాలి అంటే బాధ్యులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. దీని మీద నా దృష్టిలో అయితే సిబిఐ దర్యాప్తు జరగాల. సిబిఐ చేతన ఎందుకు ఆ కంపెనీలు ఉత్తరప్రదేశ్లు, మా కర్ణాటకలు ఇట్లాంటివి ఉన్నాయి, గుజరాత్లు ఇట్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలా. అసలు ఇచ్చిన శాంపుల్ ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చారు, దాంట్లో ఏం కలిపారు, మధ్యలో వాళ్ళు కలిపారా, వాళ్లే కలిపారా, దాని వెనకాల ఉన్నది ఎవరు, ఇది మొత్తం తేలాలి. అది తేల్చి, ఎందుకంటే అపవిత్రం చెయ్యాలన్న కుట్ర జరిగింది అంటే ఆషామాషి కాదు అది. అది దేశద్రోహం, ధర్మాన్ని నాశనం చేయడానికి జరిగిన దేశద్రోహం. అది ధర్మద్రోహం, దేశద్రోహం. ఎందుకంటే 140 కోట్ల మంది హిందువులు, ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల హిందువులకి మానసికంగా మనోవేదనకు గురి చేస్తున్న అంశం ఇది. ఖచ్చితంగా అది సిబిఐ దర్యాప్తు జరిపితే మాత్రమే బాధ్యులందరినీ జైల్లో పెట్టాల. వాళ్ళకి 7 ఏళ్ళు కాదు, ఉరేసినా తప్పులేదు. ఎందుకంటే యావజ్జీవ కారాగారం వేయాలి వాళ్ళకి. నిన్న వచ్చిన రిపోర్ట్తో ఒక రకంగా అంటే మనం రిపోర్ట్నే ప్రామాణికంగా తీసుకొని మాట్లాడితే అపవిత్రం జరిగిపోయింది, అక్కడ అపచారం జరిగిపోయింది అంటే ఆ రిపోర్ట్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. అది నిజమైతే జరిగిపోయింది.
నాకు తెలిసి మీకు కూడా తెలుసు అక్కడ పోర్టులో అందరూ బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళే తప్ప ఇతర వాళ్ళు ఎవరు అందులో ఆ లడ్డూ తయారీలో కూడా ఉండరు అనుకుంటా నాకు తెలిసి. వేరే మతాలు కానీ కులాలు కానీ అక్కడ ఉండదు. వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారో తెలుసు. చిన్నదైతే తర్వాత శ్రీవారి ఆలయాన్ని ఏదో సంప్రోక్షణ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. నిజంగా ఇప్పుడు ఇలాంటి జరిగితే ఇంకేం చేయాలి అంటే, ఎందుకంటే అది మీరు ఎప్పుడు చెప్పారు పోటీ ఎక్కడ జరుగుతుంది, బయట పొయ్యి పెట్టడానికి వాళ్ళు అంత ఇబ్బంది పడినప్పుడు లోపల ఎంత జరిగింది అంటే ఇంకా ఇప్పుడు ఏ రకంగా శుద్ధి చేయాలి దాన్ని? నేను అనేది అదే, అసలు ఆ నివేదికకు వెంటనే రాగానే అంత పెద్ద ఇష్యూ జరగాలి, ఏం చేయలేదు కాబట్టి అది రాజకీయంగా మాట్లాడుతున్నాం మనం. దాని మీదన సిబిఐ దర్యాప్తు జరిపి బాధ్యులందరినీ జైల్లో పెట్టి దానికి కారణమైన వాడు అవసరమైతే జగన్ అనుకుంటే జగన్ని తీసుకెళ్ళండి, ధర్మారెడ్డి అంటే ధర్మారెడ్డిని తీసుకెళ్ళండి. కానీ అది శిక్షించకుండా వదిలేస్తే ఇది కేవలం రాజకీయ విమర్శలకి చేసేది బ్లాక్ లిస్ట్లో పెట్టామంటే అది కుదరదు. అది జరిగిందంటే అది రాజకీయంగా వాడుకోబడ్డట్టు అవుతుంది ఆలయాన్ని. ఖచ్చితంగా అది శిక్ష పడాల్సిందే. బాధ్యుల్ని ఎవరిని వదిలిపెట్టకూడదు. భగవంతుడు చూస్తాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దీన్ని ఎంతవరకు సింపుల్ గా పొలిటికల్ గేమ్ శ్రీవారి ప్రసాదంతో పొలిటికల్ కాదండి, ఖచ్చితంగా సెంటిమెంటల్ హర్ట్ అయ్యాడు ప్రతి హిందువు. ధర్మం కాపాడబడాలి. ఇంత దుర్మార్గం చేసినోడు ఎవ్వడు కూడా బ్రతకడానికి అనర్హుడు నా దృష్టిలో అయితే. అది ఖచ్చితంగా ఆ దుర్మార్గం చేసినోడు ఎవడైనా సరే వాడు అరెస్ట్ అయి తీరాల్సిందే. అరెస్ట్ చెయ్యకపోతే ఏ పార్టీ వాడైనా అరెస్ట్ చేయి, నో డౌట్. అది చెయ్యకపోతే సభ్య సమాజం మొత్తం కూడా తుపుక్కను ఉమ్మేస్తుంది. ఒక్కసారి ఈ వారంలో ఢిల్లీ రాజకీయాలు కూడా ఒకసారి ప్రస్తావించుకుంటే, కేజ్రీవాల్కా అక్కడ పరీక్ష, ఢిల్లీలో ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఒక అవకాశం వచ్చిందా? ఢిల్లీలో ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ మార్చాడు అంటే సేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంటే సీఎం అవుతుంది అంతే. బేసిక్ గా వచ్చేటప్పటికి హర్యానా ఎలక్షన్స్ లో తను తిరుగుతున్నాడు. ఇప్పుడు తను రాగానే జైలు నుండి బయటికి రాగానే ఫస్ట్ పరీక్ష ఎదుర్కొంటుంది హర్యానా. ఇప్పుడు హర్యానాలో ఓడిపోతే ప్రజలు ఆయన్ని తప్పని చెప్పి ఒప్పుకున్నట్టేనా? ఆయన ఉద్దేశం ఢిల్లీలో కావటం. అసలు పాయింట్ ఏంటి అంటే అక్కడ సింపుల్ లాజిక్ ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఇప్పుడు అధికారాలు లేని ముఖ్యమంత్రి తను. ఈవెన్ రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇచ్చిన కోర్టు తీర్పు ప్రకారం మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఆయనకు అదే వర్తిస్తుంది, ఆ తీర్పే వర్తిస్తుంది. కాబట్టి కేజ్రీవాల్కి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది కష్టం. ఢిల్లీ ఎలక్షన్స్ లోపు ఆ కేసును కొట్టేపించుకోవాలి. ఈలోపు తన పప్పెట్ అయినటువంటి వాళ్ళతో రాజకీయం నడపాలి. తను రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీనే ఇప్పుడు ఇరుకుని పెట్టేశారా ఒక రకంగా? లేదు, అతను చేయడం కరెక్ట్, ఎథికల్గా కరెక్ట్. సేమ్ టైం దాని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏమన్నది మనకి స్పష్టమవుతుంది. ఢిల్లీ ఎలక్షన్స్లో మళ్ళీ గెలవటం అన్నది మంచిదే, పబ్లిక్ తీర్పిస్తారు కదా, గెలిస్తే కనుక మంచిదే. ఒక అతిపెద్ద నిర్ణయంతో దేశంలోనే ఒక పెద్ద మార్క్ వేసుకోబోతున్నారా ప్రధాని నరేంద్ర మోడీ? జమిలీ ఎన్నికలు కనుక అంటే ఇంక వచ్చేస్తాయనేది దాదాపుగా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది భారతదేశంలో అప్పుడప్పుడు చరిత్రలు సృష్టించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ శతాబ్దంలోనే అనాలి, శతాబ్దంలోనే చరిత్రలు మళ్ళీ ఇంకెవరికి నోట్ల రద్దు, లేకపోతే ఒక త్రిబుల్ తలాక్, ఒక జిఎస్టీను, ఒక ఆర్టికల్ 370 తీసేయడం అన్ను మనకి కనబడకుండానే బోల్డ్ జరిగిపోయినాయి. అవును, చాలా. లేకపోతే ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ సిస్టమ్, ఒక రకంగా చాలా సెన్సిటివ్ డెసిషన్స్ కూడా ఉన్నాయి. కోట్ల మందికి సంబంధించి ఇళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి, అనేక మందికి వైద్య సదుపాయాలు ఇవ్వడం దగ్గర నుంచి అద్భుతాలు అనేకం జరిగినాయి. ఇది ఇంకొక అద్భుతం. అవన్నీ ఒక ఎత్తు అయితే అంటే రాజకీయాలని ఇప్పుడు రాజకీయాలే మారబోతున్నాయి. జాతీయ రాజకీయం రాబోయే 100 ఏళ్ళకి ఇప్పుడు మళ్ళీ పునాది. అవును, ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. మొత్తం రాజకీయ యవనిక మీద తొలిసారిగా 33% మహిళలు రాబోతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ, ఇంక్లూడింగ్ అసెంబ్లీస్, పార్లమెంటే కాదు దేశవ్యాప్తంగా. అంటే మహిళా ప్రాతినిధ్యం అనేది విపరీతంగా పెరగబోతుంది. ఇది దేశ రాజకీయాలను ఏ దిశకి తీసుకెళ్తాయి అనేది చూడాలి. అంటే మూడోసారి ఈ టర్మ్తోనే ఆయన మొత్తం ఒక చేంజ్ తీసుకురావాలనుకోవడం వెనక భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటి? ఆయన ప్లానింగ్ అంటే బీజేపీ అనుకున్న ఎజెండా దశాబ్దాల క్రితం ఆరంభమైనటువంటి బీజేపీ ఈ శతాబ్దంలోని మార్పులకి తను వేదిక అవ్వాలనుకుంది. వాజ్పేయి టైంలో ఆరంభించింది, నరేంద్ర మోడీ టైంలో ముగిస్తోంది. సరికొత్త ఎజెండాతో సరికొత్త ప్రపంచం వైపుకి తీసుకెళ్తోంది. అంటే మార్పులకు ఒకటే వేదిక కాబోతుందా ఈ నిర్ణయం? భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండడానికి కూడా ఒక బాట వేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా ఉండరండి. వీళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చింది,
కాకపోతే కొంత అడ్వాంటేజ్ ఏంటంటే అవతల ఉన్నటువంటి వాళ్ళు వీక్గా ఉంటాం. ఉమ్, ఇప్పుడు ఈ జమిలి ఎన్నికలప్పుడు కొంత అడ్వాంటేజ్ అవ్వచ్చేమో. ఇప్పుడు రాహుల్ గాంధీకి 99 రాలేదా, అదే కదా. కాబట్టి ఏమైనా జరగచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అనుకున్న టైంలో వాళ్ళకి ఇది ఒక ఇది అవుతుంది. అదే ఉండదు. ఇప్పుడు జనాలలో ఒక యాంటీ మోడీ ఉందనుకోండి, ఈ తొలి అవకాశం కాంగ్రెస్కే రావచ్చుగా దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ఐఎన్డీఏ కూటమి బలంగా పెరిగేది సీట్లు, దేశవ్యాప్తంగా వీళ్ళ అధికారంలోకి వచ్చేయచ్చుగా. బీజేపీ ఇట్లా ప్రయోగాలు చేసి దెబ్బతిన్నది ఉంది కాబట్టి అది కూడా జరగచ్చు. నిర్ణయాన్ని వ్యతిరేకించడం వరకేనా ఇప్పుడు ప్రతిపక్షం దగ్గర ఉన్న ఆయుధం కాంగ్రెస్ దగ్గర, లేదంటే అడ్డుకునేంత శక్తి అన్న ఉందా? అడ్డుకోవడం ఏం సాధ్యం కాదు. ఖచ్చితంగా అక్కడ 2/3 మెజారిటీ ఉంది ఇది లోక్సభలో ఎన్డీఏగా. ఇండివిజువల్గానే హాఫ్ మెజారిటీ చక్కగానే ఉంది ఇది ఉట్టి ఎన్డీఏ కూటమి వరకు. టోటల్ ఎన్డీఏతో పాటుగా మిత్రపక్షాలతో కలిపితే 2/3 ఉంది అక్కడ, అది ప్రాబ్లం ఏం లేదు. రాజ్యసభలో మాత్రమే కొంత ఇబ్బంది ఉంటుంది 2/3 అవసరం అయితే. ఇక్కడ 2/3 అవసరం లేదని ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ప్రాబ్లం ఏం కాబోవచ్చు, సింపుల్గానే జరిగిపోవచ్చు. ఓన్లీ న్యాయస్థానం అడ్డుకుంటే తప్ప ఎమ్మెల్యే ఎన్నికలు ఈ టర్మ్లోనే జరుగుతాయి, మనం చూస్తాం మన కళ్ళెదురుగుండా. కాకపోతే అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా డేట్ టైం ఫిక్స్ అవ్వాలేము. రైట్, చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న టైం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అక్కడ నరేంద్ర మోడీ జమిలి ఎన్నికల పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవి మొత్తం రాష్ట్ర దేశ రాజకీయ భవిష్యత్తును మార్చేంతగా ప్రభావితం చూపించేంతగా ఉంటాయా? వేచి చూద్దాం.